బ్యాక్ టు న్యూస్. మహిళా సాధికారతకు మహిళా పార్లమెంట్ మంచి వేదికని చెబుతున్నారు సిఐఏ హైదరాబాద్ చైర్పర్సన్ వనితా దాట్ల. కుటుంబం నుంచి సపోర్ట్తో పాటు పెరిగిన వాతావరణం కూడా మహిళల వ్యక్తిత్వాన్ని పెంపొందించడంలో కీలకమని అంటున్నారు. బిజినెస్, స్పోర్ట్స్ రంగాల్లో కంటే రాజకీయాల్లో మహిళల ఎదుగుదల తక్కువగా ఉందంటున్న వనితా దాట్లతో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. చైర్పర్సన్ వనితా దాట్ల మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్ ఏదైతే ఉమెన్స్ సంబంధించి ఇది ఎంతవరకు మహిళలకి ఇన్స్పిరేషన్గా కావచ్చు, లేకపోతే వాళ్ళ సమస్యల్ని ఇక్కడ వినిపించే ఒక వేదికగా అవుతుంది అనుకుంటున్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలాంటి సదస్సు జరగటం ఫస్ట్ టైం మన కంట్రీలోని. ఇలాంటి ఒక సదస్సు ఒక విజన్ కింద తీసుకొచ్చి మన ఆనరబుల్ సీఎం గారు తీసుకురావడం చాలా గొప్ప పని చేశారు. ఇదివరకు మనకి ఎప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్ లేదు. ఎస్పెషల్లీ ఏంటంటే పార్లమెంట్ వరకు మహిళలకి ఒక ఆస్పిరేషన్ అనేది కలగటానికి. అలాగే యంగ్స్టర్స్లో చూసుకుంటే ఎప్పుడు కార్పొరేట్ కెరియర్కే చూసుకుంటారు, లేదా కొంతమందికి ఏంటంటే స్పోర్ట్స్ కెరియర్ చూసుకుంటారు, కానీ ఎప్పుడు పొలిటికల్ రంగంలో అయితే విమెన్కి అదొక కెరియర్ పాత్ ఉంది అని కూడా చెప్పడానికి మనం ఎప్పుడు ఎక్స్పోజర్ ఇవ్వలేదు. సో దాని కారణం వల్ల ఏంటంటే ఈ నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్. ఏంటంటే విజిబిలిటీ, అలాగే ఏంటంటే విమెన్ రోల్ మోడల్స్ వాళ్ళు కూడా ఏంటంటే ఇలాగే చదువుకుని కెరియర్లోకి వచ్చి ఈ సక్సెస్ఫుల్ పొజిషన్స్లోకి ఈరోజు వాళ్ళు రాగలిగారంటే వాళ్ళ దగ్గర నుంచి లైఫ్ లెర్నింగ్స్ అవి తీసుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ కింద ఏర్పాటు పడింది. ఇండస్ట్రీ పరంగా చూసుకున్నట్లయితే ఇండస్ట్రీలో మీకంటూ వనితా దాట్ల అనే పేరు ఒక బ్రాండ్ ఇమేజ్ గాను మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలిగారు. దీనికి మీరు ఫేస్ చేసిన హర్డిల్స్ ఏంటి? ఇదంతా ఆన్ ద జాబ్ లెర్నింగ్ అండి. నేను ఈ పదవిలోకి రాకముందు నాకు అసలు ఇలాంటి అబిలిటీస్ కూడా ఉన్నాయని నాకే తెలీదు. కానీ ఏంటంటే యాజ్ అ లేడీ మనం తీసుకురావాల్సింది ఏంటంటే ఒక పేషెన్స్, ఒక ఎంపతి. I think అవన్నీ ఇన్బిల్ట్ ఉంటాయి విమెన్లోనే. సో ఐ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ దట్ విజ్డమ్ టు మై జాబ్. సో మోస్ట్ ఆఫ్ దీస్ ఇష్యూస్ బికమ్ ఆన్ ద జాబ్ లెర్నింగ్. సో మనం ఏంటంటే కాలేజ్లో ఇలాంటి రోల్స్కి ఎవరు గ్రూమ్ చెయ్యరు. సో ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద లెర్నింగ్ ఫర్ మీ. 21st సెంచరీలో కూడా ఇవాళ కూడా మనం మహిళల హక్కుల గురించి, వాళ్ళ ఆర్థిక స్వావలంబన గురించి మాట్లాడుతూనే ఉన్నాం. పరిశ్రమలో లేదంటే ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలు ఈరోజు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు మీ అభిప్రాయం ప్రకారం? 21st సెంచరీ అంటున్నాం కానీ ఇంకా మహిళలకి అసలు సమాన హక్కులు లేవు. ఏ రంగంలో చూసుకున్నా, వెదర్ కార్పొరేట్ రంగంలో చూసుకున్నా, వెదర్ సోషల్ రంగంలో చూసుకున్నా, పొలిటికల్ రంగంలో చూసుకున్నా కూడా ప్రతి చోట కూడా మన హక్కు కోసం మనం పోరాడాల్సిందే. చాలా జెండర్ డిస్క్రిమినేషన్స్ జరుగుతాయి, చాలా ఎంట్రీ బ్యారియర్స్ ఉన్నాయి. దేర్ ఆర్ వెరీ ఫ్యూ విమెన్ ఈ ఆబ్స్టికల్స్ అన్ని క్రాస్ చేసి పైకి వచ్చి ప్రాబబ్లీ వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్, వాళ్ళున్న కమ్యూనిటీ ఎకో సిస్టమ్ హ్యాస్ హెల్ప్ దెమ్. సో ఇటువంటి ఎకో సిస్టమ్ అందరికీ మనం కల్పిస్తే చాలా బాగుంటుంది. మోర్ నెంబర్ ఆఫ్ విమెన్ క్యాన్ బికమ్ సక్సెస్ఫుల్. అంటే పరిశ్రమ రంగంలో ఎలాంటి వివక్షని మహిళ ఎదుర్కొంటోంది? మెయిన్లీ ఏంటంటే మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఒకటి చాలా ముఖ్యం. అండ్ ఈ కారణం వలన చాలామంది ఎడ్యుకేటెడ్ మహిళలు ఉన్నా కూడా, మంచి డిగ్రీస్, మంచి పొటెన్షియల్ ఉన్నా కూడా 3-5 years కెరియర్లో వాళ్ళు చేసుకున్నాక తర్వాత దే గివ్ అప్ కెరియర్. బికాజ్ ఏంటంటే పెళ్ళి అవుతుంది, లేదంటే పిల్లలు పుడతారు. ఈ తర్వాత వాళ్ళకి ఏంటంటే సపోర్ట్ ఉండట్లేదు, వెదర్ అట్ హోమ్ ఫ్రంట్. సో మేజర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ చైల్డ్ రేరింగ్ ఆర్ ఇన్ హౌస్ హోల్డ్ మహిళ మీద పడిపోతుంది. సో అక్కడ ఏంటంటే మనం రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ బాయ్స్కి కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ నేర్పించాలి. రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఏంటంటే హౌస్ కీపింగ్, చైల్డ్ రేరింగ్లో తీసుకోవాల్సిందే. ఆ ఏరియాకి వచ్చినప్పుడు దెన్ ప్రాబబ్లీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నప్పుడు మహిళ ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మేబీ 2-3 years బ్రేక్ తీసుకోవటంలో తప్పేమీ లేదు, కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి రావాల్సిందే. సో ఇది వనితా దాట్ల చెప్తా ఉన్నారు. తన ఇంటి దగ్గర నుంచే కుటుంబ బాధ్యతలను ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలనే విషయంలో తాను వివక్షను ఎదుర్కొన్నానంటున్నారు. అయితే వీటన్నిటిని అధిగమించి మహిళలు ముందుకు రావాలని ఆమె సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రెహానా, NTV.